దేవుని నామమున స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు విందాం కొద్దిసేపు సరిగ్గా. దేవుడు భక్తుడైన ఎలీషా ఏలియారు ఆహారం అయిపోయినప్పుడు సుడిగాలి చేత దేవుడు ఏలియాని తీసుకెళ్తే అప్పుడు అక్కడున్న ప్రజలు తీసుకెళ్ళినాక ఎలీషా పాటలు చుమ్ముకుని తండ్రి అని విలపిస్తూ ఉండగా అప్పుడు దుప్పటి పాడుతామాట కింద. దుప్పటి పాడితే అప్పుడు అక్కడ ప్రజలు గ్రహిస్తారన్నమాట. యోర్దాను కొట్టి యోర్దాను 2 పాయలు అయినప్పుడు యోర్దాను దాటి వస్తాడనమాట. వచ్చినప్పుడు ఇక్కడున్న ప్రజలు గ్రహిస్తారన్నమాట. ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద ఉందా అని గ్రహిస్తారన్నమాట. గ్రహించాలి. మనం గ్రహించే జీవితం మనకు ఉండాలన్నమాట. దేవుడు ఆత్మ కలిగిన వాడో ఎవరో మామూలుగా ఆత్మ లేని వాళ్ళు మనం గ్రహించే శక్తిని కావాలంటే దేవుడి పరిశుద్ధాత్మ కావాలి మనకి. గ్రహించాలి. ఇది మన ఉదయం కావాలి మనకి. అంత జ్ఞానం కావాలి. గ్రహించి ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద ఉంది అని గ్రహించి ఎలీషాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆడ మాట అంటారన్నమాట. ఆయన నీకు ఇష్టమైతే మా దగ్గర బలిష్ఠులైన 50 మంది ఉన్నారు. 50 మందిని పంపించి ఏలియారు ఎక్కడున్నారో ఎదిగిస్తాము. ఒకవేళ దేవుడు ఆత్మ కొనిపోయి ఏ పర్వతం మీద ఎక్కడన్నా ఉంచాడేమో చూస్తారా అని అన్నప్పటికీ ఎలీషా అంటాడు, వద్దు పంపించొద్దు అంటాడు. పంపించొద్దంటే వీళ్ళేమో బతిమాలుకుంటారు. ఎలీషాని బతిమాలి పంపిస్తాను ఎతికిస్తాను అని అంటే సర్లే పంపించమంటే అప్పుడు పంపిస్తారు 50 మందిని. పంపిస్తే ఏలియారు ఉంటే కదా ఇలా కనపడతాకి. ఏలియారునేమో దేవుడు కొనిపోయాడు అన్నమాట. అగ్ని రథాల చేత కొనిపోయాడు. వీళ్ళేమో ఎతుకుతా అని ఎక్కడ ఉన్నాడేమో ఎతుకుతా అని ఎలీషాను ఒప్పించి వీళ్ళు వచ్చారన్నమాట. వస్తే 3 రోజులు ఎతికినా కానీ కనపాలన్నమాట. ఎట్లా కాపాడుతాడో దేవుడు తీసుకెళ్ళాడు. దేవుడు మధ్యాహ్నం సుడిగాలి చేత తీసుకెళ్ళాడు కదా. ఇంకా ఏలియారు ఇంకెక్కడ ఉంటాడు? ఎతికితే కనపడసరికెళ్ళగా 3 రోజులు ఎతికినా కనపడలేదు. కనపడిపోతే అప్పుడు వచ్చేస్తారన్నమాట. వచ్చేసి ఎలీషాకి చెబుతారు, 3 రోజులు ఎతికినా కానీ ఏలియారు కనపడలేదు అని చెబుతారు. అప్పుడు ఎలీషా అంటాడు, నేను ముందే చెప్పాను కదా, మీరు వెళ్ళొద్దని నేను చెప్పాను కదా, ఎందుకు వెళ్తే ఎక్కడ మీకు కాపాడతాడు అని అంటే అని అంటాడు అన్నమాట. అట్లాగా ఎలీషా గురించి ఎలీషా మీద ఆత్మ ఉంది కదా. దేవుడు ఏలియా మీద ఆత్మ ఎలీషా మీద ఉందని గ్రహించారన్నమాట. వీళ్ళు ఎలీషాకి భయపడతారు. దేవుడి ఆత్మ కలిగిన ఆత్మకే భయపడతారు. అంటే భయపడతామంటే శరీరీతిగా కాదు, ఆత్మ రీతిగా.
అంటే మనం కంగారు ఎవరైనా వచ్చారనుకో, ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చాడనుకో, మనం ఎలా గౌరవిస్తాం, భయపడతాం, గౌరవిస్తాం కదా. అట్లా గౌరవిస్తారన్నమాట, ఆత్మ కలిగిన వాళ్ళని గౌరవిస్తారన్నమాట. వినయ భయభక్తులు కలిగి గడగడ వణుకుతూ దేవుడి ఆత్మ కలిగిన వ్యక్తి ఈయన అని చెప్పి ఆయనందు మనం ఎట్లా ఉండాలో ఈ యొక్క అధికారులకే మనం భయపడతాం కదా. వచ్చినప్పుడు ఉంగొంగి దండం పెట్టి వినయ భయభక్తులు కలిగి ఉంటాం కదా. అట్లాగే సర్వాధికారి అయిన దేవుడు ఆత్మ పొందిన వ్యక్తి ఎలీసాకి ఇంకా ఎంత భయపడాలి. అలాగే అలా మనం దేవుడు ఎంత భయభక్తులుగా ఉండాలన్నమాట. దేవుడు సేవకులందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు అందు కూడా భయభక్తులు కలిగి ఉండాలి. అలా ఉండి దేవుడు వినయ భయభక్తులు కలిగి మనం జీవించాలన్నమాట. అలా జీవించామనుకో, భక్తి శ్రద్ధలు చూపామనుకో, మనకి దేవుడు మన పక్షాన్ని కార్యాలు చేస్తాడనమాట. నీ కార్యం జరగాలంటే నువ్వు దేవుడు వినయ భయభక్తులు కలిగి ఉండాలి, వినయ కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. భయము భక్తి రెండు కలిగి ఉండాలి. భయం కలిగి భక్తి ఉండి భయం లేకుండా ఉంటే కుదరదు. భయం ఉండి భక్తి లేకుండా ఉంటే కుదరదు. భయభక్తులు కలిగి ఉండాలి. మనం భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు దేవుడు మన పక్షాన్ని కార్యాలు చేస్తాడనమాట, కార్యాలు చేస్తాడు. అట్లాగే మనం దేవుడంది భయభక్తులు కలిగి ఉంటూ ఆయన దీవెనలు పొందుకోవాలన్నమాట. అంతేకాని మందిరానికి వెళ్ళి మనం వస్తున్నాం అని అన్నట్టుగా ఉండకూడదు. వెళ్ళామంటే మనం ఒక ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళామనుకో, దేవుడు శక్తిని పొందుకోవాలన్నమాట. దేవుని శక్తిని పొందుకున్నామనుకో, ఈ లోక శక్తి అక్కర్లా మనకి. ఈ లోక శక్తి ఉంటే మనం ఏం చేయలేము. దేవుడి శక్తి మనకు ఉండాలి. ఈ లోక శక్తి మనల్ని ఏ ఉపయోగం ఉండదు మనకి. అదే దేవుడి శక్తి ఉందనుకో, మనం దేన్నైనా ఎదిరించవచ్చు అన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి భక్తి జీవితం కలిగి ఉండాలన్నమాట. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. చావకలు చెప్పిన మాటకాడ గౌరవిస్తే మనకు ఆశీర్వాదం కలిగిద్ది. ఇప్పుడు సపోజు అన్న మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంది, ఉపవాసం ప్రార్థన చేసుకుంటుంటే తెల్లవారు ప్రార్థన చేసుకుందన్నమాట. ప్రార్థన చేసుకుంటే ఏలి అప్పుడు దయచేయండి ఏలి కనిపెడుతుంటే ఆవిడ నోరు కదులుతుంది కానీ స్వరం వినపడతలా. ఏంటి వీడి నోరు కదులుతుంది కానీ స్వరం వినపడతలేదని ఈయన చూసి అన్నాడు, ఎందాక మత్తురాల్లాగా ఉంటావమ్మా నువ్వు, మత్తులో నుంచి బయటికి రామంటే మన వాళ్ళు అయితే ఏమంటారు, నేనేదో దేవుని మందిరానికి ఏదో అవసరం ఉండి నా అవసరం తీరాలని ప్రార్థన చేసుకుంటా వచ్చాను, ఉపవాసం ఉండి నన్ను మత్తురాళ్ళు అంటావా, తాగానంటావా, నువ్వే జండు ఇదే మందిరం అది ఇదే అని అంటారు, చూస్తారు. అప్పుడు అట్లా అనలా, నా వెళ్ళినవాడా అట్లా అనమాక, నేను మత్తురాళ్ళని కాదు, మనోదుఖం కలిగిన దాన్ని అయ్యి నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని
చెబుద్దిమాట. చెబితే అప్పుడు ఏలి అప్పుడు ఆ మాట విని తెలుసుకుని అప్పుడు అంటాడు, దేవుడి దగ్గర నీవు కోరుకున్నది నీకు జరుగునుగాక, నువ్వు అడిగింది నీకు జరుగునుగాక అన్నాడు ఏలియారు. జరుగునుగాక అంటే అప్పుడు జరిగింది అన్న పక్షాన్ని. అట్లాగే దైవజనుడు మనల్ని దీవించాలన్నమాట. దీవించాలి మనం, కానీ మనం ఇట్లాంటి వాళ్ళం ఏంటి అని బాధపడకూడదు. మనం దైవజనుడిని మర్యాదించాలన్నమాట. అదే మర్యాద ఇవ్వాలి. దేవుడికి మనకి మధ్యవర్తి దైవజనుడు. దేవుని మాటలు మనకు తెలియపరుస్తాడనమాట. అట్లా భయభక్తులు కలిగి మనం భయభక్తులు కలిగి ఉంటూ భక్తి చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుడు అందు మనం కార్యాలు పొందుకోవాలంటే వినయ భయభక్తులు ఉండాలి. మనం భయభక్తులు ఉండాలి దేవుని యందు. దైవజనుని కాడ గౌరవించాలి. అలాంటి జీవితం కలిగి మనం ఉంటే దేవుడి కార్యాలు చూస్తాము. దేవుని కార్యాలు పొందాలంటే మనం యోగ్యంగా ఉండాలి. ముందు మనం యోగ్యంగా ఉంటే అప్పుడు దేవుడి కార్యాలు మనలో జరిగిస్తాడనమాట. అలా దేవుడు భయభక్తులు కలిగి ఉండి దేవుడి కార్యాలు పొందుకుంటూ దేవుడిలో ముందుకు సాగుదాం. దేవుడి చిన్న మాటలు దీవించిన కాక ఆమేన్. స్తోత్రం. నేను చేసే పరిస్థితులను మీ అంది ఎలా ఉండాలని ఎలా అండుకోవాలో తెలియపరిచి మాది వాణి స్తోత్రం. నైనా తండ్రి, నాయన ఏలియార్ మీద ఉన్న ఆత్మ ఏలియార్ మీద ఉందని తండ్రి ప్రజలు గ్రహించారు తండ్రి. అలాంటి గ్రహింపు జీవితం మన కలిగి మేము జీవించాలి తండ్రి. అలాంటి జీవితం కలిగినైనా పరిశుద్ధాత్మ కలిగినైనా మీలో భయభక్తులు కలిగిన నాయన మిమ్మల్ని కనపరుచుకుంటూ నిత్యం నాయన మిమ్మల్ని గొప్ప చేసుకుంటూ నాయన మీలో జీవిస్తూ మీ ఎందుకు ఆయన ఆశీర్వాదాలు పొందుకునే జీవితాలు నాకు దయచేయమని యేసునామములో ప్రార్థన చేసి కొట్టుకుంటున్న పరమ తండ్రి ఆమె దయచేసి కాపాడుతున్న స్తోత్రం పరమ తండ్రి ఆమె. తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృపా పరిశుద్ధాత్మ విశ్వాస ఇక్కడ చేరిన లోపల సకల పరిస్థితులు తోడై నడిపించును గాక ఆమె.